హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు మీ ముందుకి కొత్త కంటెంట్తో వస్తున్నాను. మనమైతే ఇక్కడ మన ఓల్డ్ బోయిన్పల్లి సికింద్రాబాద్ మన వెజిటబుల్ మార్కెట్కి అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడైతే మనకి అనుకూలమైన సానుభూతి అయిన రేట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి ఎటువంటి కూరగాయలైనా ఎటువంటి పార్టీ ఫంక్షన్ ఆర్డర్కైనా సరే మన దగ్గర కూరగాయలు అయితే అవైలబుల్గా ఉంటాయి. మీకోసం అయితే ఈ వీడియో చూస్తున్నాను. మార్కెట్ చలో వచ్చేద్దాం మార్కెట్ లోపలికి. ఒక 2.58 బీరకాయ అడుగుదాం. ఇదైతే మన దగ్గర దొండకాయ 20 రూపాయలు అయితే కేజీ ఉంది మన దగ్గర అయితే మార్కెట్లో. ఇంకోటి నెక్స్ట్ ఐటమ్ దగ్గరికి అయితే వెళ్దాం. అయితే కొద్దిగా ముందుకు వెళ్తే మాత్రం ఇక్కడ పార్కింగ్ వచ్చింది మళ్ళీ. అరే బాప్రే, యూ డోంట్ వరీ గాయ్స్, ఐఎమ్ హియర్ టు టెల్, ప్లీజ్ వెయిట్ సమ్ సెకండ్స్. కాకరకాయ వచ్చేసి ఇక్కడనేమో 30 రూపాయల మిర్చి వచ్చేసి 25 రూపాయల కేజీ నెంబర్ 1 మిర్చి అయితే ఉంది. కారం మిర్చి ఉంది, ఇంకా సప్ప మిర్చి కూడా ఉంది. అలాగే ముందుకెళ్తే మాత్రం ఇక్కడ దొండకాయ ఉంది, 25 రూపాయల కేజీ అన్నాడు. బ్యాగ్ అయితే 500 పడ్డది. కాస్త ముందుకెళ్తేనేమో ఇక్కడ టిఫిన్ ఉంటుంది. ఇక్కడ బెండకాయ వచ్చేసి 40 రూపాయల కేజీ చెప్పిండు. హోల్సేల్ మొత్తం బ్యాగ్ వేసుకోవాలంట. మన దగ్గర అంత బడ్జెట్ లేదు. అప్పుడు దాకా వెళ్ళిపోయినాం ముంగల్కి. నెంబర్ 1 అయితే ఉంది బెండి మాత్రం. ఇక్కడ ముంగల్కి వచ్చేసారు. ఇక్కడ క్యారెట్ అయితే ఉంది, నెంబర్ క్యారెట్ ఉంది. బట్ క్యారెట్ మనం అయితే అడగలేం. 50 రూపాయల కేజీ చెప్పిండు. మనం అయితే ముందుకు వెళ్ళిపోతాం. ఇక్కడ టమాటా వచ్చేసి మాత్రం 900 బాక్స్ చెప్పిండు. నెంబర్ 1 టమాటా. ఆల్ ఇండియా 30 కేజీస్ ఉంటుందంట టమాటా బాక్స్ వచ్చేసి. మనకైతే నెంబర్ 1 ఉంది టమాటా అయితే. అటు నుంచి కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ అన్న అయితే ఏదో లెక్కలు చేస్తున్నాం. మనకైతే వదిలేసి మా మామని చూసుకుంటా ముందుకు పోతున్నా. కొద్దిగా ముంగలుకోగానే ఇక్కడ ఇంకేదో ఐటమ్ ఉందని బీరకాయ చూసిన. అబ్బో, బీరకాయ అయితే 20 రూపాయల కిలో, చాలా తక్కువ ఉంది. నాకు బయట పావు కిలో 20-30 రూపాయలు అమ్ముతుర్రంట. క్యాప్సికమ్ వచ్చేసి అయితే 500 బ్యాగ్ చెప్పిండు, 25 రూపాయలు కేజీ పడతాయంట. క్యారెట్ వచ్చేసి 50 రూపాయల కిలో నెంబర్ 1 ఉంది. సప్పుడుదాకా ఆలుగడ్డ అడిగితే ఆలుగడ్డ మూసుకొని పో అన్నాడు వాడు. అయిపోయినాయంట. సప్పుడుదాకా దెంగి అన్నాడు. ఆడికి మళ్ళీ బీరకాయకి వస్తే 30 రూపాయలు చెప్పిండు బీరకాయ అయితే. ఏం చేసేది లేక సప్పుడుదాకా ముంగల్కి వస్తుంటే ఆంటీ అడ్డం వచ్చింది. పక్కకి జరగంటే అన్న వచ్చిండు అడ్డం. చిక్కుడుగా అయితే మనకైతే అంత ఇంట్రెస్ట్ లేదు, బట్ అడిగినాం. వచ్చేసి 20 రూపాయలు కేజీ చెప్పిండు. మళ్ళీ బెండకాయ దగ్గరికి వస్తే ఈయన కాక కూడా అదే చెప్పిండు, 40 రూపాయలు కేజీ చెప్పిండు. ఇక మనకు వద్దని చెప్పేసి కథ అంతా వంతో కాదని ముందరికి వచ్చేసినాం. ఓ మా ఇక పక్కజర్ చక్కగా ముందుకు పోతే మొత్తం లారీలు ఉంటాయి. ఇక్కడ మనకు ఎటువంటి అయినా ఉంటాయి. ఇక్కడ గుమ్మడికాయలు వచ్చేసి సంచి 400 అంట. ఓ సంచిలో 10 ఉంటాయి, 40 రూపాయలు ఒకటి పడుతుంది. వాటికి మొత్తం మార్కెట్ చూసుకుంటూ ఓ రౌండ్ వేసుకొని అప్పుడు దాకా ముంగల్కి వచ్చినాం. ఈడేమన్నా ఉంటాయేమో అని చూద్దామని. వీడికి వచ్చి చూస్తే ఇక్కడ ఏమున్నాయి, దీంట్లో ఏమున్నాయి, ఆలుగడ్డ మనకంత పడది. మళ్ళీ వచ్చి చూస్తే ఇక్కడ క్యారెట్ ఉంది. క్యారెట్ అయితే మనకి అంత ఎప్పుడు వేయలేం కాబట్టి మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. సరే లైట్ మరి ముంగల్కి వచ్చి మొత్తం